హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం ఒక సెంటెన్స్ అనేది తీసుకొని దాన్ని లోవర్ టు అప్పర్, అదేవిధంగా అప్పర్ టు లోవర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే దానికోసం డిస్కస్ చేస్తాం, అవునా? సో ఈ క్లాస్లో ఏంటి అంటే మనం ఒక సెంటెన్స్ అనేది తీసుకొని దానిలో కూడా ప్రతి వర్డ్ అనేది కూడా రివర్స్ అవ్వనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటివరకు ఎలా చేస్తాము, ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే అది నార్మల్గా రివర్స్ అవ్వడం చూసాం, ఒక సెంటెన్స్ అనేది ఇస్తే అది ఫుల్గా ఎలా రివర్స్ అవ్వాలి ఏంటి అనేది చూసాం. కానీ మనం ఇక్కడ ఏంటి అంటే రివర్స్ ఈచ్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్ అంటే ఏంటంటే వర్డ్ అనేది సేమ్ ప్లేస్లోనే ఉంటుంది, కానీ అది ఎలా ప్రింట్ అవ్వాలి, రివర్స్లో ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. ఇక్కడ ఏంటి బ్లెస్సీ లెక్చర్స్ అని ఉంది, బిఎల్ బ్లెస్సీ, ఓకే, బ్లెస్సీ లెక్చర్స్ అని ఉంది. సో ఇప్పటివరకు మనం నార్మల్గా ఏం చూసాము, ఎలా ప్రింట్ అవుట్ చూసాం, SERUT, నెక్స్ట్ CE, తర్వాత క్యాపిటల్ L, తర్వాత YSSE, తర్వాత వచ్చేసరికి L క్యాపిటల్ B. ఈ విధంగా ప్రింట్ అవ్వడం మనకు తెలుసు. నార్మల్గా ఇలా అంటే ఏం చేస్తాము, రివర్స్ చేసేస్తాము. రివర్స్ ఈక్వల్ టు CH + RV అనేసి రివర్స్ ఎలా చేసేస్తామో నేను ఆల్రెడీ చెప్పాను, రివర్స్ స్ట్రింగ్ అనే టాపిక్. సో రివర్స్ స్ట్రింగ్ అనే టాపిక్ని బట్టి మీరు సెంటెన్స్ని కూడా ఎలా రివర్స్ చేయాలి ఏంటి అనేది చేసేయచ్చు. కాకపోతే మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది ఇలా కాదు. మరి ఎలా కావాలి మీకు అనేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లెస్సీ అనే ఉంది. ఈ బ్లెస్సీ అనే వర్డ్ ఇక్కడ ఎక్కడికి వచ్చేసింది, సెకండ్ వర్డ్ కింద వచ్చేసింది. కానీ నాకు అలా రాకూడదు, ఫస్ట్ వర్డ్లోనే ఉండాలి. కాకపోతే అక్కడ ఉన్న లెటర్స్ అనేవి చేంజ్ అవ్వాలి. అంటే YSSEL క్యాపిటల్ B, ఓకేనా. నెక్స్ట్ SERUT, నెక్స్ట్ CE క్యాపిటల్ L. అర్థమైందా? ఇక్కడ ఉన్న ఈ అవుట్పుట్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ అవుట్పుట్కి డిఫరెన్స్ ఏంటి అని. సో ఇక్కడ ఉన్న అవుట్పుట్కి మనం రివర్స్ అంటే నార్మల్గా రివర్స్ చేసేయచ్చు, మొత్తం కూడా రివర్స్ అయిపోతుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏ వర్డ్కి ఆ వర్డే లెటర్స్ అనేవి క్యారెక్టర్స్ అనేవి రివర్స్ అవుతున్నాయి. సో అటువంటి ప్రోగ్రామ్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సెంటెన్స్ అనేది తీసుకోవాలి కదా, దానికోసం ఎండ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఎంటర్ ఎ సెంటెన్స్ అన్నాను. సో నేను ఎంటర్ ఎ సెంటెన్స్ ఏమి ఇచ్చాను అంటే బ్లెస్సీ లెక్చర్స్ అనేసి ఇచ్చాను అనమాట, ఓకేనా. ఒక సెంటెన్స్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒక రిజల్ట్ అనే ఒక లిస్ట్ని తీసుకుంటున్నాను. ముందుగా ఒక లిస్ట్ అనే దాన్ని నేను అక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను, ఓకేనా, డిఫైన్ చేసుకొని తర్వాత ఫర్ ఐ ఇన్ ఎన్ డాట్ స్ప్లిట్ అంటే ఎన్ డాట్ స్ప్లిట్ అనేది ఎలా యూజ్ అవుతుందని చెప్పాను. సో నేను ఆల్రెడీ ఈ యొక్కది మెథడ్ కోసం చెప్పాను. ఎన్ డాట్ స్ప్లిట్ అనేది ఎలా చేస్తుంది అంటే మనం తీసుకున్న ఈ యొక్క సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ని అది డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఐ వాల్యూస్ ఏమేమి అవుతాయి అంటే ఫస్ట్ బి బ్లెస్సీ అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అంటే లెక్చర్స్, ఓకేనా. ఇక్కడ 2 వర్డ్స్ అనేవి ఒక సెంటెన్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐ వాల్యూస్ అనేవి 2 అవుతాయి. మీరు ఇంకా ఎక్కువ వర్డ్స్ ఉన్న సెంటెన్స్ తీసుకుంటే ఇక్కడ ఐ వాల్యూస్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో ఎన్ డాట్ స్ప్లిట్ అంటే ఏం చేస్తుంది అంటే సెంటెన్స్ని వర్డ్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇక్కడ బ్లెస్సీ లెక్చర్స్ అనేది ఒక సెంటెన్స్, ఇక్కడ మనం వాటిని 2 వర్డ్స్ కింద డివైడ్ చేసాము, ఓకేనా. సో ఇక్కడ ఐ వాల్యూస్ వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ ఇటరేషన్లో బ్లెస్సీ, సెకండ్ ఇటరేషన్లో లెక్చర్స్, ఓకేనా. ఇక్కడ నేను లూప్లోకి వచ్చేసిన తర్వాత రివర్స్ అనే ఒక ఎంప్టీ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాను, రిజల్ట్ అనే లిస్ట్ని ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాను, రివర్స్ని ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాను ముందు చూద్దాం, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ లూప్ ఏంటి, ఫర్ లూప్. ఫర్ CH ఇన్ I ఇక్కడ మళ్ళీ కూడా సో ఫస్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ వచ్చేసరికి అంటే ఇక్కడ మనం ఏంటి ఎన్ డాట్ స్ప్లిట్ చేసాము, మనకి 2 వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇటరేషన్కి ఫస్ట్ వాల్యూ అనేది తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఏంటి బ్లెస్సీ, అప్పుడు అది లూప్లోకి వచ్చింది. ఇక్కడ ఏంటంటున్నారు ఫర్ CH ఇన్ I అంటున్నారు, అంటే ఇక్కడ ఫస్ట్ ఐ ఏంటి బ్లెస్సీ, అంటే ఈ బ్లెస్సీ అనే వర్డ్లో ఉన్న క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఫర్ CH అంటే ఐ వాల్యూస్ ఏంటి బ్లెస్సీ లెక్చర్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లెస్సీలో ఉన్న క్యారెక్టర్స్ని ఈచ్ క్యారెక్టర్ని కూడా తీసుకుంటున్నాం. అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్తాను చూడండి. ఫస్ట్ బి అనేది తీసుకుంటాం, అది CH, తర్వాత L, తర్వాత E, S, Y. ఇవన్నీ కూడా దేని యొక్క వాల్యూస్, CH యొక్క వాల్యూస్. అర్థమయ్యిందా? మనకి ఐ వచ్చేసరికి ఏంటి బ్లెస్సీ,
అందులోన సిహెచ్ వచ్చేసరికి అంటే ఇంకా బ్లెస్సీని మనం ఇంకా డివైడ్ చేస్తున్నాం అన్నమాట క్యారెక్టర్స్గా. ఒక వర్డ్ని క్యారెక్టర్స్ కింద డివైడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇటరేషన్కి బి అనేది సిహెచ్ అవుతుంది, సెకండ్ ఇటరేషన్కి ఎల్ అవుతుంది, థర్డ్ ఇటరేషన్కి ఈ, తర్వాత ఎస్ వై. ఇలాగా వై అనే ఇటరేషన్ అయిపోయే వరకు ఈ వర్డే తీసుకుంటుంది. వై ఇటరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం, ఫర్ లూప్లోకి వెళ్తాం, ఈ లూప్లోకి. అప్పుడు ఈసారి ఐ వాల్యూ ఏమవుతుంది, లెక్చర్స్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సిహెచ్ వాల్యూస్ మారుతాయి. అప్పుడు సిహెచ్ వాల్యూస్ ఏమవుతాయి, ఎల్ ఈ సి TURES అక్కడి వరకు అవుతాయి. ఓకేనా. సో చూద్దాం. ఫస్ట్ సిహెచ్ వాల్యూ వచ్చేసరికి బి కదా. సో బి ఇక్కడ ఏమవుతుంది, సో రివర్స్ తీసుకుంటాము. సో రివర్స్లో ఆల్రెడీ మనకి ఏముంది, ఎంటీ స్పేస్ ఉంది. సో ఎంటీ తీసుకుంటాము. ప్లస్ ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ఏంటి, మనం క్యారెక్టర్స్ని స్ట్రింగ్స్ని తీసుకుంటున్నాం. స్ట్రింగ్స్ యూజ్ చేసినప్పుడు ప్లస్ అంటే కన్కాటినేషన్, అంటే అది రెండింటిని కూడా కలుపుతుంది అన్నమాట. సో ఇక్కడ రివర్స్. సో సిహెచ్లో ఎంత ఉంది, ఓకే ఫస్ట్ సిహెచ్ తీసుకున్నారు కదా. సో సిహెచ్లో వాల్యూ ఎంత, ఫస్ట్ బి, తర్వాత ప్లస్ రివర్స్లో ఎంత ఉంది, ఎంటీ స్పేస్. ఓకేనా. సో బి ప్లస్ ఎంటీ స్పేస్ అంటే ఈక్వల్ టు ఎంత ప్రింట్ అవుతుంది, బిఏ ప్రింట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కామా. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఈ లూప్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, ఎల్. ఇప్పుడు ఏం చేస్తుంది, క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎల్ ప్రింట్ అవుతుంది. ఎల్ తర్వాత ప్లస్ రివర్స్లో ఈసారి ఎంత ఉంది, రివర్స్లో కొత్త రివర్స్ ఏంటి, బి. ముందైతే డబల్ కోట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్స్ అంటే అప్డేట్ అయిన తర్వాత ఎంత ఉంది, బి ఉంది. కాబట్టి రివర్స్ ప్లస్ ఎంత రాస్తాం, బి రాస్తాం. సో ఎల్ ప్లస్ బిని కన్కాట్ చేస్తే ఎల్ బి. చూసారా, ఫస్ట్ ఎల్ వస్తుంది, ఎందుకంటే మనం తీసుకుంటే క్యారెక్టర్ ఫస్ట్ తీసుకున్నాం, తర్వాత రివర్స్ తీసుకున్నాం. కాబట్టి ఫస్ట్ ఎల్ ప్రింట్ అయ్యి తర్వాత బి ప్రింట్ అవుతుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడే మీరు బిఎల్ అని తీసుకుంటే ప్రోగ్రామ్ అనేది తప్పు అయిపోతుంది. ఓకేనా. సో రివర్స్ ప్లస్ సిహెచ్ అని తీసుకోకూడదు, సిహెచ్ ప్లస్ రివర్స్ అని తీసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, మళ్ళీ లూప్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటి, ఈ. సో ఈ కాబట్టి ఈ ప్లస్ నెక్స్ట్ రివర్స్ వాల్యూలో ఎంత ఉంది, ఎల్బి ఉంది. కాబట్టి ఎల్ క్యాపిటల్ బి. సో ఈక్వల్ టు ఈఎల్బి అని ప్రింట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, నెక్స్ట్ క్యారెక్టర్ ఎస్ ప్లస్ ఈఎల్ క్యాపిటల్ బి. ఓకేనా, క్యాపిటల్ బి. సో ఈసారి ఏం ప్రింట్ అవుతుంది, ఎస్ఈఎల్ క్యాపిటల్ బి అనేది ప్రింట్ అవుతుంది. కామా నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ఎస్ ప్లస్. సో అర్థమవుతుందా, నేను చేసుకెళ్ళిపోతున్నాను కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్యారెక్టర్ తీసుకుంటున్నాను, అదేవిధంగా అప్డేట్ అయిన రివర్స్ వాల్యూని తీసుకుంటున్నాను. ఇక్కడ అప్డేట్ అయిన రివర్స్ వాల్యూ ఎంత, ఎస్ఈఎల్ క్యాపిటల్ బి. ఇప్పుడు ఈక్వల్ టు తీసుకుంటే ఏం ప్రింట్ అవుతుంది, ఎస్, ఇక్కడ ఉన్న ఎస్ ప్రింట్ అవుతుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎస్ ప్రింట్ అవుతుంది, అంటే డబల్ ఎస్ ప్రింట్ అవుతుంది. సో ఎస్ నెక్స్ట్ ఈఎల్ క్యాపిటల్ బి మాట. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి వై అనేది ప్రింట్ అవుతుంది. సో వై ఎలాగా, వై ప్లస్ తర్వాత ఏముంది మనకి, ఎస్ఎస్ఈఎల్ బి అనేది ఉంది. ఏమొస్తుంది మనకి, వై ఎస్ఎస్ఈఎల్ క్యాపిటల్ బి ఈ విధంగా ప్రింట్ అవుతుంది. అప్పుడు బ్లెస్సీకి రివర్స్లో ప్రింట్ అయిందా లేదా. సో ఈ విధంగా రివర్స్ ఈక్వల్ టు సిహెచ్ ప్లస్ రివర్స్ అనేది మనకి వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, మనం ఫస్ట్ వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా రివర్స్ చేసేసాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక రిజల్ట్ అనే ఏం తీసుకున్నాం, లిస్ట్ తీసుకున్నాం, అవునా. సో రిజల్ట్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాం కాబట్టి అందులోకి ఇది లిస్ట్లో మనకి చాలా మెథడ్స్ అనేవి ఉంటాయి, ఆపరేషన్స్ అనేవి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాను. అపెండ్ అంటే ఏంటంటే యాడ్ చేయడం అన్నమాట. సో యాడ్కి బదులు మనం అపెండ్ అంటున్నాం. అపెండ్ అంటే ఏంటంటే యాడ్. సో ఏం చేస్తాం, రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ రివర్స్ అంటే ఏంటి అంటే రిజల్ట్ అనే లిస్టులోన రివర్స్ అనే వాల్యూని అపెండ్ చేస్తున్నాము. ఓకేనా. సో ఇప్పుడు ఒక లిస్ట్ అనేది ఉంది, ఎంటీ లిస్ట్ ఉంది రిజల్ట్ అనే లిస్ట్లో, ఏమీ లేదు. దాంట్లోకి ఇప్పుడు మనం దేన్ని యాడ్ చేస్తాం, రివర్స్లో ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని అపెండ్ చేస్తున్నాం, దాన్ని యాడ్ చేస్తున్నాం. సో రివర్స్లో ఏముంది మనకి,
సో YSSELB అనేది ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మనము యాడ్ చేస్తున్నాము. సో అప్పుడు ఈ యొక్క లిస్ట్లోకి ఎంటీ లిస్ట్లోకి ఏమొచ్చింది, YSSELB అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తాము, సో అయిపోయింది. ఇక్కడ తోటి ఏంటి, వై అనే క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఈ ఫర్ లూప్లోకి వెళ్తుంది. ఈసారి నెక్స్ట్ ఐ వాల్యూ తీసుకుంటుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఏంటి, లెక్చర్స్. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూస్ మారుతాయి. ఎల్ కామా, నెక్స్ట్ ఈ కామా, సి కామా, టీ కామా, యూ కామా, ఆర్ కామా, ఈ కామా, ఎస్. లెక్చర్స్ మారుతుంది. సేమ్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేశానో అదే ప్రాసెస్ బ్లెస్సింగ్ ఎలా అయితే చేసామో లెక్చర్స్ కూడా అదే చేస్తాము. చేసిన తర్వాత అది కూడా రివర్స్ అవుతుంది. అది ఎలా రివర్స్ అవుతుంది, SERUT నెక్స్ట్ CEL ఈ విధంగా మారుతుంది. ఏదైతే మారుతుందో అది ఏం చేస్తాము, రిజల్ట్లోకి అపెండ్ చేస్తాము. మనకి రిజల్ట్లో ఆల్రెడీ ఏముంది, ఈ యొక్క బ్లెస్సీకి రివర్స్ ఉంది. సో దాని పక్కన ఈ యొక్క SERUTCEL ఇది అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, బ్లెస్సీకి ముందు ప్రింట్ అవ్వదు, బ్లెస్సీ తర్వాత ప్రింట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా. సో ఇది లిస్ట్లోకి అపెండ్ అయిందన్నమాట. ఇప్పుడు తర్వాత సో ఇక్కడ ఇంకా ఓకే ఎస్ కూడా అయిపోయింది. ఎస్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్తుంది. ఫర్ లూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా అయ్యి ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. అయ్యి ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా వర్డ్స్ ఉంటే తీసుకుంటుంది. కానీ అక్కడ వర్డ్స్ లేవు, ఓన్లీ 2 వర్డ్స్ కాబట్టి అక్కడితో అయిపోయింది. కాబట్టి ఫర్ లూప్ నుండి బయటకు వచ్చేసి ప్రింట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం ఏం చేస్తాము, ఈ డాట్ జాయిన్ ఇవేంటి ఇవన్నీ ఏమి యూజ్ చేయలేదు, డైరెక్ట్గా రిజల్ట్ అనేది అని చేసేస్తాం. సో రిజల్ట్ ఒకసారి చూద్దాం. సో మనం లాస్ట్ క్లాసెస్లో ఎలా చేసాము అంటే డైరెక్ట్గా రిజల్ట్ అని ప్రింట్ చేసేసాం. సో మనం ఇలాగా రాయకుండా జస్ట్ ఇప్పుడు ఏదైతే రిజల్ట్ అనే లిస్ట్ని ప్రింట్ చేస్తాయి అప్పుడు ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఎంటర్ ఏ సెంటెన్స్ అని అంటున్నారు. నేను బ్లెస్సీ నెక్స్ట్ లెక్చర్స్ అనేది తీసుకుంటున్నాను. సో తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, సో చూసారు కదా, YSSELB నెక్స్ట్ SERUTCL. సో ఈ విధంగా వస్తుంది. అంటే ఏంటి, ఇదొక లిస్ట్ రూపంలో వస్తుంది. అర్థమవుతుందా. సో ఎలా వస్తుంది, మనం తీసుకునేది ఏంటి, ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. రిజల్ట్ అనేది ఒక ఎంటీ లిస్ట్ కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా రిజల్ట్ అనగానే మనకి ఒక లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. కాకపోతే మనకి అలా కావాలి అవుట్పుట్, మనకు అలా కాదు. ఎలా కావాలి, ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది కావాలి. మనకు ఆ డబల్ కోట్స్ ఆ లిస్ట్ అవి ఏమీ అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే డబల్ కోట్స్ ఇచ్చి స్పేస్ ఇస్తామన్నమాట. డబల్ కోట్స్ ఇచ్చి ఒక స్పేస్ ఇస్తాము. స్పేస్ ఎందుకు ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలా, అప్పుడు స్పేస్ ఇవ్వకండి. సో స్పేస్ ఇవ్వకుండా డాట్ జాయిన్ అనే మెథడ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, ఎందుకు మనం అది లిస్ట్లో తీసుకున్నాం, లిస్ట్ కాదు. మనకి నార్మల్గా ఒక సెంటెన్స్ లాగే కావాలి అంటే మనం డాట్ జాయిన్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. అర్థమైందా ఎందుకు యూజ్ చేస్తున్నామో, నార్మల్గా రిజల్ట్ అని ప్రింట్ చేసేస్తే లిస్ట్ రూపంలో అవుతుంది. లేదు మనకి సెంటెన్స్ లాగే కావాలి అంటే డాట్ జాయిన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం డబల్ కోట్స్ మధ్యలో స్పేస్ అనేది ఇవ్వలేదు. సో స్పేస్ అనేది ఎందుకు ఇవ్వాలి, సో చూద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఎంటర్ ఏ సెంటెన్స్ అన్నారు. మళ్ళీ కూడా మనము బ్లెస్సీ లెక్చర్స్ అనే దాన్ని అవుట్పుట్గా ఇద్దాము. సో అవుట్పుట్ చూడండి. సో ఇక్కడ చూసారా ఎలా ప్రింట్ అయింది, సెంటెన్స్ లాగే ప్రింట్ అయింది. ఇందాకైతే లిస్ట్లా ప్రింట్ అయింది కానీ ఇప్పుడు సెంటెన్స్ లాగే ప్రింట్ అయింది. కాకపోతే వర్డ్కి మధ్యలో స్పేస్ వచ్చిందా, రాలేదు. కాబట్టి మనకి వర్డ్కి మధ్య స్పేస్ అనేది కావాలంటే ఈ డబల్ కోట్స్ మధ్యలో స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. సో మళ్ళీ ఇద్దాము. BLESSYLECTURES బ్లెస్సీ లెక్చర్స్. చూసారా, సో అర్థమైంది కదా మనం డబల్ కోట్స్ మధ్యలో ఎందుకు స్పేస్ యూజ్ చేస్తున్నాం. సో స్పేస్ యూజ్ చేయడం వల్ల వర్డ్స్కి మధ్య కూడా స్పేస్ అనేది వస్తుంది. సో అర్థమైంది. జాయిన్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము, మనం జాయిన్ మెథడ్ యూజ్ చేయకుండా ఈ డబల్ కోట్స్ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ రిజల్ట్ అని ప్రింట్ చేసేస్తే మనకి అది ప్రింట్ అవుతుంది కానీ ఒక లిస్ట్ రూపంలో ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, మీకు ఒక సెంటెన్స్ రూపంలోనే కావాలి అంటే ఈ డాట్ జాయిన్ అనే మెథడ్ యూజ్ చేయండి. లేదు లిస్ట్ లాగా కూడా పర్వాలేదు అంటే డైరెక్ట్ రిజల్ట్ అనేది అని ప్రింట్ చేసేయండి. ఓకేనా, సో అర్థమైందా, రివర్స్ ఈచ్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.